అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాశి చందు అఫీషియల్. నేను మీ రాశి. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఫాదర్స్ డేకి బీచ్ దగ్గర కేక్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఆ గిఫ్ట్స్ అన్ని తీసుకొని వెళ్ళి కార్ డిక్కీలో పెట్టేసి వస్తున్నానండి. పిల్లలు మా హస్బెండ్ ఇక్కడే ఉన్నారు. బీచ్ వీడియో లాంగ్ అయిపోయేసరికి 2 పార్ట్స్గా డివైడ్ చేసి సెకండ్ వ్లాగ్లో పెట్టాల్సి వస్తుందండి. అందరూ చూడండి, ఇదిగోండి పిల్లలు అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళ డాడీ మాట్లాడుతున్నారు అనమాట. పిల్లలు ఆ బైక్ ఎక్కుతామని అడిగినట్లున్నారు. బీచ్ దగ్గర అవి బైక్స్ తిరుగుతూ ఉంటాయి కదండి. ఇంతలోపు హనీ బాబు ఎక్కి కూర్చున్నాడు. ఇక స్టార్ట్ అవుదాం అంకుల్ అని అడుగుతున్నాడు. సరే అని ఇక స్టార్ట్ అయ్యారనమాట. బాబు వెనక పాప కూర్చుంది డింపుల్ వెనక నేను కూర్చున్నానండి. బీచ్ అంచునే చాలా దూరం తీసుకెళ్లారండి. చాలా బాగుంది. బాబు అయితే చక్కగా వాడే పోనిస్తున్నట్టు చాలా హ్యాపీగా పోనిస్తున్నాడు అనమాట. నేను కూర్చొని మీ అందరికీ చూపించడానికి వీడియో తీస్తున్నాను. బైక్ హనీకి హ్యాండ్కి ఇచ్చేసారండి. ఆయన మాత్రం 1 హ్యాండ్తో అంతా కంట్రోల్ చేస్తున్నారు. చక్కగా చాలా దూరం తీసుకెళ్లారండి. పాప చూస్తుంది వెనక్కి తిరిగి. ఇదంతా వ్యూ చాలా అందంగా ఉంది. హనీ అయితే చాలా కేకలేసుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నాడండి. వాడికి బైక్స్ అన్నా, కార్స్ అన్నా, ట్రైన్స్ అన్నా అసలు చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే చాలా కలెక్ట్ చేస్తూ ఉంటాడు. బైక్ బొమ్మలు కానీ, కార్ బొమ్మలు కానీ చాలా ఇష్టం అండి. చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను వీడియో తీస్తుంటే నవ్వుకుంటున్నాడు బాబు. ఇక్కడి వరకు తీసుకొచ్చారండి. ఇక వెనక్కి తిప్పి తీసుకెళ్తున్నారు. ఇక మళ్ళీ వెనక్కి తిరిగాము. ఇదిగోండి హనీ బాబుని చూపిస్తున్నాను. వాడి హ్యాపీనెస్ ని చూడండి. చక్కగా నవ్వుకుంటున్నాడు. బైక్ ఎక్కినందుకు ఈచ్ మెంబర్కి వచ్చేసి 100 రూపీస్ అడిగారండి. మేమైతే ముగ్గురం ఎక్కాం. డింపుల్, హనీ, నేను ముగ్గురికి వచ్చి 150కి అడిగి ఎక్కామండి. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఎక్కించుకున్నారు. నేను కూడా వీడియో తీసుకుంటున్నాను. ఇదిగోండి చాలా బాగుందండి వ్యూ అంతా. నాకైతే బీచ్ దగ్గర చాలా ఇష్టం. మేమైతే చిన్నప్పుడు ఎవ్రీ హాలిడేస్కి బీచ్కి వెళ్తూ ఉండేవాళ్ళమండి. మాది బాపట్లలో సూర్యలంక బీచ్ ఉంది. అసలు చాలా బాగుంటుంది అనమాట. మా పెదనాన్న వాళ్ళ పిల్లలు, మా మావయ్య వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి బీచ్కి వెళ్తూ ఉండేవాళ్ళం. చాలా సరదాగా ఉండేదన్నమాట. బాగా మునిగేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు కూడా బీచ్ని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి. పిల్లలు అడిగారు మమ్మీ మునుగుదామని. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇంకొక డే తీసుకొస్తాను అని చెప్పాను. ఇక డింపుల్, హనీ బైక్ దిగేశాక అమ్మ కొంచెం సేపు ఆడుకుంటామమ్మా ప్లీజ్ అని అడిగితే సరే ఆడుకోండి అమ్మా అన్నాము. వాటర్లో మునగకండి, ఈసారి వద్దాము అని చెప్తే ఓకే అని ఆడుకుంటున్నారనమాట. ఇక అలలు వస్తుండే చక్కగా పరిగెడుతున్నారు. అమ్మ నువ్వు కూడా రా అని అరుస్తున్నాడు హనీ. మీరు ఆడుకోండి అని అంటున్నాను. వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారండి. ఇక ఈవినింగ్ టైం అయ్యేసరికి అలలు బాగా ఫోర్స్గా కొడుతున్నాయండి. పిల్లలు అయితే బాగా ఆడుతాం రా మమ్మీ రా మమ్మీ అని హనీ కేకలేస్తున్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళు రాసి అంటే నేను కూడా వెళ్తున్నానండి పిల్లల దగ్గరికి. నాకు కూడా బీచ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడొచ్చినా పిల్లలతో కలిసి చాలా ఆడుకుంటానండి. ఈవినింగ్ టైం అయిపోయేసరికి ఇక లోపలికి వెళ్ళడం కుదరలేదు. ఇంకొక రోజు వచ్చి వాటర్లో ఎంజాయ్ చేస్తామండి. నాకు కుదిరిన టైం అంతా పిల్లలతో గడపడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి. మనకి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు కదా. వాళ్ళతోనే ఉంటాము, వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది, వాళ్ళతోనే బ్రతకాలనిపిస్తుంది. వాళ్ళకంటే ఏది ఎక్కువ అనిపించదు. ఒక తల్లికి పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. ఒక ఆడపిల్లకి పిల్లలు పుట్టాక చాలా వేరియేషన్ ఉంటుందండి. పిల్లలు పుట్టక ముందు మనం కూడా చాలా సరదాగా, చాలా మామూలుగా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. పిల్లలు పుట్టిన కాడ నుంచి ఒక బాధ్యత అంటూ ఉంటుంది మనకి. ఇక అమ్మో పిల్లలకి ఏమవుతుందో, అమ్మో పిల్లలు నాకైతే అంతేనండి. పిల్లలు ఎక్కడ పడతారో, పిల్లలు ఎటు వెళ్తారో, ఎక్కడ తగులుతాయో ఎప్పుడు ఆ భయమే ఉంటుంది. నేనైతే వదలలేను పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటానండి నాకు కుదిరినంత వరకు. వాళ్ళే నాకు ఆనందం అండి. వాళ్ళే నా ప్రపంచం. అసలు నాకు ఏది అక్కర్లేదు అనిపిస్తుంది. పిల్లల కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. నాకు వాళ్ళు ఉంటే చాలు.
బీచ్ దగ్గర బాగా చీకటి పడిపోయిందండి. మా హస్బెండ్ ఇక బయలుదేరదామమ్మా అంటున్నారు. పిల్లల్ని రమ్మంటేనేమో మమ్మీ కొంచెం సేపు అంటున్నారు. ధనుష్కనేమో వాళ్ళ డాడీ నేమ్ రాయడానికి ట్రై చేస్తుందనమాట. అలలు వస్తున్నాయని ముందుకొస్తుంది. డాడీ కొంచెం సేపు డాడీ అని అడిగారు. ఆడుకొనిస్తున్నాము. కానీ బాగా చీకటి పడిపోయిందండి. అప్పటికి 7:15, 7 అట్లా అవుతుంది. పిల్లలేమో 5 మినిట్స్ డాడీ అనేసరికి వాళ్ళ డాడీ సరేలే అని ఊరుకున్నారండి. పిల్లల్ని బాగా చూసుకుంటారండి. పిల్లలతో పాటు నన్ను కూడా ఒక బేబీలానే చూసుకుంటారు. పిల్లలకే కాదు నాకు కూడా ఒక తండ్రిలాగా, భర్తలాగా, తల్లిలాగా అన్ని విషయాల్లో నన్ను బాగా చూసుకుంటారండి. బీచ్ దగ్గర బాగా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయండి. అని ఏమో ఆడుతున్నాడు. డింపుల్ మాత్రం వాళ్ళ డాడీ నేమ్ రాసుకుంటుంది. DADY డాడీ అని రాసింది మొత్తానికి. కానీ అలలు వచ్చి వాటిని తాకాలంట పేరుని. తాకుతాయా అని చూస్తుంది. అలలేం చాలా దూరంగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అయ్యో వెనక్కి వెళ్ళిపోతున్నాయి అని ఫీల్ అవుతుంది. ఇంకా చూస్తుంది వస్తాయేమోనని. నేను అప్పటికి చెప్తున్నాను, ధనుష్క ఇక్కడ వరకు అలలు రావమ్మా కొంచెం ముందుకు రాసుకో అంటే, ఇక్కడికి రావాలి మమ్మీ అంటుంది. రావమ్మా అని చెప్తున్నాను. ఎందుకంటే ఇంతక వరకు కొంచెం ముందుకు వచ్చినాయండి. ఇక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. నైట్ టైం కదా కొంచెం లాగుతున్నట్లున్నాయి అలలు. అప్పటికి పోలీస్ వాళ్ళు బయటికి వెళ్ళిపోండి ఇక్కడ ఉండకండి అని చెప్పి అనౌన్స్ చేశారు. అప్పటికి రెండమ్మా అంటే కదలట్లేదు పిల్లలు. ఇదిగోండి ఇక ముందు రాస్తుంది అనమాట DADY డాడీ అని. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి పిల్లలిద్దరికి. మొత్తానికి అలలు వచ్చి అయితే తాకినాయండి వాళ్ళ డాడీ పేరు. ఇక చాలా హ్యాపీగా ఎగురుకుంటుంది. ఇక రండమ్మా రండి అంటే మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటున్నారు. లేదమ్మా వచ్చేయండి అమ్మా అంటే ఇక వస్తామని చెప్పి స్టార్ట్ అవుతున్నారనమాట. కానీ చాలా మంది కొంతమంది అయితే బీచ్ దగ్గరే మునుగుతున్నారు. నైట్ టైం మునగకూడదంట. మా హస్బెండ్ చెప్పి ఇక తీసుకొని వెళ్తున్నారు. రెండమ్మ టైం అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అని చెప్పి తీసుకొని వెళ్తున్నారు. వండి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఇంటికి స్టార్ట్ అవుతున్నామండి. పిల్లలు నేను వెనకెళ్తున్నాం. మా హస్బెండ్ ఫోన్ మాట్లాడుకుంటూ ముందు వెళ్తున్నారనమాట. డింపుల్ హనీ కాలు తడిచినాయి అని చెప్పి నేనేం కాలు కడుగుతున్నానండి వాటర్ బాటిల్ తీసుకొని. వాళ్ళ డాడీ మాత్రం కార్ తీసుకొని వచ్చేసారు. ఇక కాలు కడిగేసి ఇక పిల్లల్ని తీసుకొని కార్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను. ముగ్గురం ఎక్కేసామండి. ఇక కొత్తపట్నం బీచ్ దగ్గర నుంచి ఒంగోలు వెళ్తున్నామండి. స్టార్ట్ అయ్యామన్నమాట. ఇదిగోండి బాగా చీకటి పడిపోయింది. మేము స్టార్ట్ అయ్యే టైంకే 7:30, 7:40 అట్లా అయినట్లుంది. బాగా లేట్ అయిపోయిందండి. మా బావ అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే కేక్ కటింగ్ అయ్యింది. వాళ్ళ పిల్లలు గిఫ్ట్స్ ఇచ్చినందుకు, అలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక మేమైతే కొత్తపట్నం బీచ్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తున్నామండి. నేనైతే ఎన్నోసార్లు బీచ్‌ని చూసానండి. కానీ చీకటి పడినప్పుడు ఎప్పుడు బీచ్‌ని చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చీకటి పడిన తర్వాత బీచ్‌ని చూడడం. ఇక మేమైతే ఒంగోలు వచ్చేసామండి. ఒంగోలులో పూలు అమ్ముతూ ఉన్నారు ఈయన. మా హస్బెండ్ అయితే ఎప్పుడొచ్చినా ఈ అంకుల్ దగ్గరే పూలు తీసుకొస్తారండి. ఈ అంకుల్ అయితే చూసి మనకి మంచి రేటు చూసి ఇస్తారండి పూలు. మాకైతే అవి 50 రూపీస్‌కి ఇచ్చారండి అంకులు. పాపం నేనే వస్తాను ఆగమ్మా అని చెప్పి పైకి వచ్చేలా ఇస్తున్నారండి. థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి తీసుకున్నాను. ఇక మనీ చేంజ్ ఇస్తున్నారనమాట. 100 ఇస్తే 50 తీసుకొని 50 ఇస్తున్నారు. ఇక స్టార్ట్ అయ్యి ఇంటికని బయలుదేరామండి. దారి మధ్యలో స్నాక్స్ ఏమైనా తీసుకొని పిల్లలకి ఇంటికి వెళ్దామని చెప్పి ఇక స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంట్లో ఫిష్ కర్రీ చేశానండి. ఇక ఇంటికెళ్ళి అన్నం తినేస్తాము. ఇక ఇంటికి బయలుదేరామండి. ఫ్రెండ్స్, రాశి చందు అఫీషియల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో రాశి చందు అఫీషియల్ని కూడా ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ ఫాదర్స్ డేని మేము చాలా హ్యాపీగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. నా ఛానల్ని ప్రోత్సహిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నానండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నా నుంచి ఎలాంటి వ్లాగ్స్ ఆశిస్తున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. డింపుల్ హనీ అయితే ఎగ్ పఫ్ తింటామని అడుగుతున్నారు. వాళ్ళ డాడీ ఒక బేకరీ దగ్గరికి తీసుకెళ్ళడానికని అటు తీసుకెళ్తున్నారనమాట. మేము ఇక ఎగ్ పఫ్ తీసుకొని కావాల్సిన స్నాక్స్ తీసుకొని పిల్లలకి ఇంటికి బయలుదేరదాం అనుకుంటున్నామండి. ఇప్పటి వరకు రాశి చందు అఫీషియల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మీ ముందుకి వస్తాను. నేను మీ రాశి.